నేను బాగుపడితే బాగుండు, నా జీవితం బాగుపడితే బాగుండు, నా భర్త బాగుపడితే బాగుండు, నా భార్య బాగుపడితే బాగుండు, నా కొడుకు బాగుపడితే బాగుండు, నా కూతురు బాగుపడితే బాగుండు, తాగుబోతైన మా నాన్న బాగుపడితే బాగుండు, గయ్యాలైనటువంటి మా అమ్మ బాగుపడితే బాగుండు. ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతుంది ఏమిటంటే బాగుపడాలి, సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలి అంటే మనిషి బాగుండాలి, మనిషి బాగుండాలి అంటే బాగు చేసే దేవుడు కావాలి. ఆ బాగు చేసే దేవుడి దగ్గరికి వెళ్ళగలడా మనిషి? నీ బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గరికి నువ్వు బట్టలు తీసుకెళ్తావు. నీ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి నీ చెప్పులు తీసుకెళ్తావు. నీ జీవితం నాశనం అయిపోతే దాన్ని బాగు చేసేటటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వెళ్ళగలమా? పాపిష్టి వాళ్ళమైన మనము మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని ఇంటికి వెళ్ళగలమా? ఆయన దగ్గరకు మనం వెళ్ళలేమనే మనల్ని ప్రాణంగా ప్రేమించిన ఆ పరమ తండ్రి, సర్వ సృష్టికర్త అయిన యేసు తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంటికి రావాలని చెప్పి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. ఇది శుభవార్త, ఇది సువార్త. ఒక మతానికి సంబంధించిన సువార్త కాదు, ఒక కులానికి సంబంధించిన వార్త కాదు. ఆనాడు దేవుని దూత వచ్చి చెప్పిన దేవుడు తెలుసా? ప్రజలందరికీ. ఎవరికట? తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, పల్లి కావచ్చు, ప్రాంతం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త. ఏమిటది? లోక రక్షకుడు లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చేసాడు.